గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్. దిస్ ఇస్ మహాలక్ష్మి. ఎన్నికల వేళ ప్రతిపక్షాలు విమర్శల దాడులే కాదు, కాల్పులు, రాళ్ల దాడులకు దిగుతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ గెలుపు కోసం ఎలాంటి దాడులకైనా పాల్పడుతున్నారు. అచ్చంపేట ఘర్షణ మర్చిపోక ముందే ఇప్పుడు కొడంగల్ వేడెక్కింది. కొడంగల్ నియోజకవర్గంలో కోస్గిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాళ్ల దాడి జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు, పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాలకు స్వల్ప గాయాలయ్యాయి. మధ్యలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలు చెదరగొట్టారు. కోస్గిలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది. రేవంత్ రెడ్డి పర్యటించిన గంటల వ్యవధిలోనే కోస్గిలో ఇలాంటి ఘటనలు జరగడం విశేషం. కొడంగల్కి గొడ్డలు తీసుకుని బీఆర్ఎస్ నేతలు వస్తున్నారంటూ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన గంటల వ్యవధిలోనే కోస్గిలో వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ సోమశేఖర్ రెడ్డికి చెందిన వాహనాల్లో డబ్బు తరలిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆ కార్లను అడ్డుకునే క్రమంలో కాంగ్రెస్ నేతలు అతిగా ప్రవర్తించారని తెలుస్తోంది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. కోస్గి పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి అంబేద్కర్ విగ్రహం వద్ద కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆందోళనకు దిగారు. రైట్, ఇవాళ మార్నింగ్ అనాలిసిస్ లో మరి మనతో పాటు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు బీజేపీ నేత బుసాపు శంకర్ గారు, అదేవిధంగా అనలిస్టు వెంకటేశ్వర శర్మ గారు, బీఆర్ఎస్ నుంచి రామచంద్ర నాయక్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి వెంకటరత్నం గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. రైట్, వెంకటేశ్వర శర్మ గారు, పార్టీలకు సంబంధించి ఎలాగో ఒకసారి మనం ఇది చేస్తే వాదోపవాదాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఒక్కసారి మీ విలువైన విశ్లేషణ అయితే తెలియజేయండి. వ్యవస్థల్ని వ్యతిరేకిస్తూ ప్రశ్నించే క్రమం పోయి వ్యక్తిగత దాడులకి పాల్పడుతూ వెళ్ళటం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? అంటే ఒక ప్రచారం అనేది మనం వస్తే ఏం చేస్తాం అనేది పూర్తిగా ప్రజలకి తెలియచేయటం మానేసి వీధి రౌడీల్లాగా కొట్టుకోవడం అనేది ఏ విధంగా చూడాలంటారు? అందరికీ నమస్కారం. మనం భారతదేశంలో ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల విశృంఖలత్వం అనేటువంటిది ఉండదు. రాజకీయ పార్టీలకు విపరీతమైనటువంటి స్వేచ్ఛ ఉంది. రాజకీయ పార్టీలు అనేటువంటివి ఈ సమాజాన్ని నిర్దేశించేటువంటివి, అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను మొత్తం కూడా నడిపేటువంటివి రాజకీయాలు. రాజకీయాలు చాలా ఉన్నతమైనటువంటివి, చాలా పవిత్రమైన రాజకీయాలు. ఎందుకంటే వ్యక్తిని గాని సమాజాన్ని గాని నడిపించేటువంటివి రాజకీయాలు. ఆధునిక సమాజంలో అంటే రాజ్య వ్యవస్థ అనేటువంటిది ఏర్పడినప్పటి నుండి కూడా అంటే మనిషి వ్యక్తిగా పోయి సామూహిక శక్తిగా మారుతున్నటువంటి సందర్భంలో రాజ్యం అనేటువంటిది ఏర్పడింది. ఈ రాజ్యం అనేటువంటిది ఏర్పడడానికి అనేక రకాలైనటువంటి వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఒకప్పటి నుంచి రాచరికాలు, అక్కడి నుంచి వచ్చి ప్రజాస్వామ్యం. ఈ వచ్చినటువంటి సందర్భం లోపల ప్రజలను నడిపించి సమాజాన్ని నడిపించేటువంటి రాజకీయ పార్టీలు అవి రెచ్చగొట్టడం, ఉద్రిక్తలకు లోను కావడం, తర్వాత వ్యక్తిగతమైనటువంటి దూషణలకు, దాడులకు దిగడం అనేటువంటివి రాజకీయాల లోపల అవాంఛనీయమైనటువంటి. ఇవి ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు కావు. కానీ పరిస్థితులు ఏం మారిపోతున్నాయి అంటే అది ఏ రకమైన కానీ సరే అధికారం లోపలికి రావాలనేటువంటి సందర్భం లోపల వ్యక్తిగత దూషణలకు రావడం అనేటువంటిది, తర్వాత పరిశ్రమైనటువంటి పదజాలను వాడుకునేది, ఇవన్నీ కూడా మామూలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి లోపల ఏర్పడింది. ఇది ఏ రకంగా అయినా కానీ సభ్య సమాజం అనేది స్వీకరించాలి. ఈ రకమైన పని అయితే ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఏమంటే ఏ రకంగా అయినా కానీ సరే మనం అధికారం లోపలికి రావాలి అనేటువంటిది ఒక నిర్ణయం. అంటే ఎన్నికల లోపల రాజకీయ పార్టీలు ఖచ్చితంగా అవి చేసే పని, అది వాటికి ఉన్నటువంటిది. అది అవి ఏ రకంగానైనా వాటి అధికారం లోపలికి మారుతున్నటువంటి పరిస్థితి లోపల ఉద్రిక్తలకు దారితీస్తుంది, దాడులకు దారితీస్తుంది. ఇటువంటి సంస్కృతుల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది అన్ని రాజకీయ పార్టీలు కూడా. ఎందుకంటే మేము అధికారం లోపలికి వస్తే ఏమి చేస్తామనేటువంటి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప తర్వాత అవతలి పార్టీలు అధికారంలోకి వచ్చిన సందర్భం లోపల హామీలు ఇచ్చి మేము చేయలేనటువంటి సందర్భంలో వైఫల్యం చెందినవి ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. కానీ పర్సనల్ దాడులకు దిగడం అనేటువంటిది, వ్యక్తిగతమైనటువంటి దూషణకు దాడడం అనేటువంటిది, అసభ్యమైనటువంటి పదజాలాలు వాడడం అనేటువంటిది అది ఒక రాజకీయాల లోపల విషయాలు. ఈ రాజకీయ పార్టీలు ఇలాంటి లక్షణాలన్నింటినీ మార్చుకోవాల్సిన అవసరం. ఎందుకనంటే రేపు పొద్దున మీరు అధికారం లోపలికి వస్తారు.
ఎన్నికల ముందు మీరు రకమైనటువంటి ప్రవర్తన అనేటువంటిది ఉన్నది పార్టీ వ్యక్తిగతమైన నాయకులు కానీ అభ్యర్థులు కానీ ఎవరైనా కానీ, కానీ మీ ప్రవర్తన అనేటువంటి సమాజం మీద ప్రభావం చూపిస్తుంటాయి. ఎందుకంటే రాజకీయాల యొక్క ప్రభావం సమాజం మీద ఉంటే సమాజం యొక్క ప్రభావం రాజకీయాలు, ఇవి పరస్పరమైనటువంటి. అందు సందర్భం లోపల ఎందుకొరకు అంటాం యథా రాజా తథా ప్రజ అనేటువంటి ఉన్నాయి కదా. అంటే సమాజాన్ని మీరు నిర్దేశించేటువంటి వాడు, సమాజాన్ని గైడ్ చేసేటువంటి మీరు ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ లేదా అసభ్యమైనటువంటి పదజాలాలు వాడటం అనేటువంటిది కానీ, ఉద్రిక్తలకు దాడి చేసేటువంటి తర్వాత ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేటువంటి ఇవి కాదు కావాల్సింది రాజకీయాలు. మేము అధికారం లోపలికి వస్తే ఈ సంక్షేమము ఈ రాజ్యాన్ని ఏ రకంగా తీసుకొని పోతాం, ఈ యొక్క ప్రజల యొక్క బాగోగుల కొరకు మేము ఏమేమి చేస్తాం అనేటువంటి ఏ రకమైనటువంటి పథకాలు, మీకున్నటువంటి వ్యూహాలు, మీకున్నటువంటి ఎత్తుగడలు అవన్నీ కూడా మీరు ప్రకటించుకోవచ్చు. అవన్నింటిని తీసుకొని ప్రజల ముందుకు వెళుతున్నాం. ఇవే ఎన్నికలు. ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యంలో కూడా మీరు చేసేది ఏమంటే మేము అధికారం లోపలికి వస్తే అంటే మాకు మీరు అధికారాన్ని ఇస్తే మేము ఈ రకమైనటువంటి మొత్తాన్ని ఈ రకంగా బాగు చేస్తామనేటువంటి దాని కొరకు ఎన్నుకోవడం అనేటువంటి ప్రజాస్వామ్యం లోపల 5 సంవత్సరాలకు ఒకసారి ఇస్తున్నటువంటి అవకాశం. అంటే 5 సంవత్సరాల లోపల మీరు చేయలేకపోతే ఇంకోరికి అవకాశం ఇస్తాం. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే రాజకీయాలు మేము అధికారం లోపలికి వచ్చి అనంటే ఇక్కడ సేవాభావం, రాజకీయాలు అనేటువంటి సేవా రంగానికి సంబంధించిన ఇది సంపాదిత రంగం అన్నటువంటి కాదు. అందుకొరకు రాజకీయాల లోపల మేము ఏ రకమైనటువంటి సేవ చేస్తాం సమాజానికి అనేటువంటి చెప్పుకోవాల్సినటువంటి అవసరం రాజకీయ పార్టీలకు ఉంటుంది. అది చేస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత అక్కడి నుంచి పక్కకు పోయి వ్యక్తిగతమైనటువంటి దూషణలు అంటే చేయలేకపోవడం. ప్రతి రాజకీయ పార్టీలు కూడా అన్ని ఎన్నికల లోపల ప్రకటించిన సందర్భం లోపల అన్ని సాధ్యం కావు. నిజంగా వాటికి ఉన్నటువంటి పరిస్థితి అది. అన్ని పార్టీలను మనం నిందించలేం, పార్టీలను తప్పుపట్టలేం. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా చేయాలనే అనుకుంటుంది, మంచి చేయాలనే అవి ప్రకటిస్తూ ఉంటాయి. అధికారం ప్రకటించిన సందర్భం లోపల అవి అధికారం లోపలికి వస్తుంటాయి. వాటి పథకాలను చూసే ప్రజలు ఓట్లు వేస్తుంటారు. అంటే పథకాలను చూసే ఓట్లు వేస్తారా అనేటువంటిది అంశం ఒక కోణం అయితే, ఎన్నికల లోపల ఓటు పడడం అనేటువంటిది ఇంకా కొన్ని రకాలుగా చాలా ఉన్నాయి. అనేక రకాలైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంటాయి. మనం అంటున్నాం భారతదేశ రాజకీయాల లోపల డబ్బు, మద్యము, కులము, మతము, వ్యక్తిగతమైన చాలా అంశాలు ఉంటాయి. ఎన్ని అంశాలు ప్రభావితం చేసినా కానీ సందర్భంలో అవి ప్రకటించేటువంటి వాటి యొక్క మేనిఫెస్టో మేము అధికారం లోపలికి వస్తే ఏం చేస్తాం అనేటువంటిది అత్యంత ప్రధానమైనది. ఇక్కడ నుంచి పోయి అవి కౌంటర్ క్యాంపెయిన్లకు, అంటే సస్టైన్ క్యాంపెయిన్ అంటాం, కౌంటర్ క్యాంపెయిన్లు ఎప్పుడైతే ఎక్కువైపోతాయో అంటే ఎదుటి వాళ్ళు అన్నదానికి కౌంటర్లు ఇచ్చుకోవడం, ఎదుటి వాడిని అన్నదానికి కౌంటర్లు ఇచ్చుకోవడం, వాటి లోపల రెచ్చగొట్టుకొని పోవడం, తర్వాత అనేటువంటి అంశాలు ఇవి ఎక్కువైపోయిన సందర్భం లోపల సస్టైన్ క్యాంపెయినింగ్ తగ్గిపోతుంది. అంటే మేము అధికారం లోపలికి వస్తే ఏమి చేస్తాం అనేటువంటి క్యాంపెయిన్. అందుకని రాజకీయ పార్టీలు ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పాల్సినటువంటి అవసరం. ఎన్నికల వాతావరణం కూడా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి లోపల ఎన్నికలు జరిపేటువంటి దశకు రాజకీయ పార్టీలు చేరుకోవాల్సినటువంటి అవసరం. అంటే ఈ రకంగా దర్శక అంటే మనం అనుకుంటున్నాం దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి 70-80 సంవత్సరాలు అవుతుంది, 8 దశాబ్దాలే. అంత మాత్రం చేతనే ఇప్పుడే మొత్తం కూడా అంత స్వచ్ఛమైనటువంటి దశకు చేరుకోవాలని ఆశించడం కూడా కాదు. మార్పు నిరంతరం వస్తూ ఉంటది. అయితే గతం లోపల ఈ రకంగా లేదు. మనం చూసినప్పుడు గతం లోపల ఎన్నికల లోపల ఏ పార్టీలు మేము వస్తే మేము ఇది చేస్తాం అని చెప్పుకునే దగ్గర నుంచి వచ్చేసి ఇప్పుడు ఏమైపోయింది అని అంటే వ్యక్తిగత దూషణలు రావడం అనేటువంటిది, డబ్బు మద్యం యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువ కావడం అనేటువంటిది, డబ్బు విచ్చలవిడిగా మద్యం విచ్చలవిడిగా ప్రవహించడం అనేటువంటిది ఒక అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు రాజకీయాల లోపల చేరుకున్నాయి. దాని వలన ఈ ఉద్రిక్తలు అనేటువంటి నెలకొల్పబడుతున్నాయి. ఇప్పటికైనా కానీ సరే రాజకీయ పార్టీలు ఆ దశకు చేరుకుంటాయని మనం విశ్వసిస్తాం. తర్వాత ఇంకోటి పొలిటికల్ మార్కెటింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని మనం ఏదైనా ఒక మార్కెటింగ్ లోపల అంబాసిడర్ అంటాం కదా, వీళ్ళు అట్లా పొలిటికల్ మార్కెటింగ్ లోపల ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం అనేటువంటిది అవి చేస్తున్నటువంటి ప్రసంగాల వలన సమాజం లోపల ఉద్రిక్తతలు అనేటువంటివి వస్తుంటాయి. అందుకని సమాజం లోపల ఉద్రిక్తలను తీసుకొని రావడం అనేటువంటి వాటి నుంచి రాజకీయ పార్టీలు మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయ పార్టీల నాయకత్వం కూడా ఎందుకంటే రేపు మీరే ఈ సమాజాన్ని నడిపించేది, మీరే మార్గదర్శకం సమాజానికి. మిమ్మల్ని చూసే మారుతూ ఉంటుంది. అందుకొరకు మీరు చాలా రాజకీయ పార్టీ లోపల నాయకత్వం లోపల ఎన్నికల లోపల అందరికి కూడా సహనము అనేటువంటిది రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు సేవ చేయడానికి వచ్చింది సమాజంలో. ఈ సేవ మేము చేస్తాము, ఈ రకమైనటువంటి పథకాల ద్వారా సమాజానికి సేవ చేస్తాం అనేటువంటి వాళ్ళు రెచ్చగొట్టాల్సిన అవసరం. ప్రజలు ఓట్లేస్తారు.
ఎట్లా చేస్తారు? ఎవరినో ఒకరిని గెలిపిస్తారు. ఎవరో ఒకరు పార్టీ అధికారం లోపలికి వస్తారు, వాళ్ళు ఆ పథకాలు చేస్తుంటారు. వాళ్ళు చేయలేనట్టు సందర్భం లోపల మేము వాళ్ళని దించేస్తుంటారు. ఇది ప్రజాస్వామ్యం. కానీ వెంకటేశ్వర శర్మ గారు, దౌర్భాగ్యం ఏంటంటే పార్టీ నేతలు లేదంటే అధ్యక్షులు అందరూ బాగానే ఉంటారు. ఈ అభిమాన సంఘం మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే ఈ మార్కెటింగ్ లాగా అంబాసిడర్స్ అవుతున్నారో, వీళ్ళని హీరోయిజం లాగా వీళ్ళని పోర్ట్రేట్ చేస్తూ వీళ్ళు కొట్టుకోవడం, చివరికి వీళ్ళు నష్టపోతున్నారు. సామాన్యులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళు నష్టపోతున్నారు. తిరిగి వీళ్ళకి ఎవరు అవకాశం రాకపోయినా కూడా ఇంకొక పార్టీలోకి వెళ్ళడం, మళ్ళీ ఆ పార్టీతో దోస్తాన చేయటం షరామామూలే అయిపోతుంది. ఇక్కడ మధ్యలో కార్యకర్తలు ఇదవుతున్నారని అనుకోవాలా? అవును మేడం, సమాజం చేరుకుంటది మేడం దశకు. ఎందుకొరకనంటే ఇప్పటిదాకా మీ జెండా మోసిన ప్రజలు కూడా గుర్తిస్తారు, సమాజాన్ని కూడా గుర్తించాల్సిన. నేను అందుకొరకు చెప్తున్నా, ఎప్పుడు సమాజం అనేటువంటిది చైతన్యవంతమైనంత వరకు కూడా పార్టీల లోపల, రాజకీయ నాయకుల లోపల ఉండేటువంటి అవలక్షణాలు కానీ ఇవన్నీ కొట్టుకొని పోతాయి. ఒక ప్రజాస్వామికమైన లక్షణాలు ఇప్పటికి కూడా రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు అలవాటు కాలేదని నేను భావిస్తాను. ఎందుకంటే ప్రజాస్వామిక లక్షణాలను, ప్రజాస్వామిక భావజాలాన్ని, ఒక తాత్విక పునాదులను రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకత్వం కానీ అది అవగాహన చేసుకోకపోతే, దాన్ని జీర్ణించుకోలేకపోతే, మీరు సమాజం లోపల ఈ రకమైనటువంటి ఉద్రిక్తతలు కానీ, రెచ్చగొట్టడాలు కానీ, కింద ఉన్నటువంటి మొత్తం ప్రజలందరూ కూడా దాడులు చేసుకునేటువంటి పరిస్థితి లోపల, తర్వాత ఒకరికొరు వైషమ్యాలను పెంచుకోవాలి. పార్టీల గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే, నిన్నటిదాకా కూడా ఒక పార్టీ లోపల ఉంటూ ఆ జెండాను మోస్తూ ఎదుటి పార్టీని తిట్టుతున్నటువంటి వ్యక్తి టికెట్ రాకపోయినంత మాత్రం అవతల పార్టీలకు మారిపోయి మళ్ళీ దీన్ని తిడుతున్నాడు. కానీ కింద ప్రజలు అది అర్థం చేసుకోవాలి. అంటే నాయకులు అనేటువంటి వాడు తమ అధికారం కొరకు, తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వార్థ సంకుచిత ప్రయోజనాల కొరకు వీళ్ళు ఉంటున్నారా, లేదా సమాజం కొరకు, సేవా భావన కొరకు రాజకీయాల లోపలికి వచ్చిండ్రా అనేటువంటి దాన్ని ప్రజలు, సమాజం అర్థం చేసుకున్నటువంటి సందర్భం లోపల రాజకీయ నాయకులు ఎంత రెచ్చగొట్టినా కానీ, పరస్పర వ్యక్తిగతమైనటువంటి దాడులకు వీళ్ళకు రెచ్చగొట్టినా కానీ, సమాజం లోపల ఉన్నటువంటి ప్రజలు మాత్రం అటువంటి దాడులు చేయరు. అప్పటి ఆ దశకు సమాజం చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత వ్యక్తులను, రాజకీయాలను కూడా ప్రజలు అనేటువంటిది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రాజకీయ నాయకులకు, పార్టీలకి రాజకీయాలు అర్థం కాని సందర్భంలో కూడా పాపం సామాన్యమైనటువంటి జనాన్ని, సమాజాన్ని మనం ఎందుకొరకంటే మీరు ఈ రాజకీయాలకు వచ్చిండ్రు, రేపు అధికారంలోకి వస్తారు, వచ్చేటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉండాలి, రాజకీయ ప్రవర్తన అనేటువంటిది అవసరం. రాజకీయ పార్టీ లోపల ఉన్నటువంటి నాయకులకు రాజకీయ ప్రవర్తన అవసరం. ఇది ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశం లోపల మీరు వ్యక్తిగతమైన స్వేచ్ఛ, మీ భావాలను ప్రకటించుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. అంతేగాని నిందించడం, దూషణం అనేటువంటిది ఆ హద్దులు దాటినప్పుడు, అది పరిమితులను దాటి తీసినప్పుడు ఉద్రిక్తలకు దారి తీస్తుంది. అది మీకు తెలుసు. అది తెలిసి కూడా చేస్తున్నటువంటి సందర్భంలో, అంటే తెలిసి కూడా చేయడం అనేటువంటిది, ఇది అర్థం చేసుకుంటే మనం ఏమనుకోవచ్చు అంటే, రాజకీయ పార్టీలు పెట్టినటువంటి నాయకత్వం ప్రజాస్వామికమైనటువంటి లక్షణాలను అవి అవగతం చేసుకుంటాయి. ప్రజాస్వామ్యం అంటే ఏంటిది, ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలేమి, ప్రజాస్వామ్యం లోపల మనం ఏ రకంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది, ఈ సమాజాన్ని నిర్దేశించి రేపు అధికారాన్ని చేతులు పట్టుకుని సమాజాన్ని కూడా మొత్తం గైడ్ చేసి రేపు ఒక ఆదర్శవంతమైనటువంటి రాజ్యాన్ని నెలకొల్పాల్సినటువంటి మనము ఈ రకమైనటువంటి ప్రవర్తనలకు లోనైతే రేపు సమాజం ఏం డైరెక్షన్ చేస్తుంది, రేపు పట్టుకుంటారు. రేపు ఉంటది, రేపు పట్టుకుంటారు ప్రజలు. సమాజం చైతన్యవంతమైన దశ లోపల ఇటువంటివన్నీ కూడా నడవవు. రైట్ శర్మ గారు, మనం కాంగ్రెస్ నేత అయిన వెంకటరత్నం గారితో కూడా మాట్లాడదాము. వెంకటరత్నం గారు చెప్పండి, కోస్గిలో జరిగిన ఘటనకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు ఇది కరెక్ట్ అని అనిపిస్తోంది? అంటే మళ్ళీ ఒకసారి ఇది వినబట్టలేదండి వాయిస్. వెంకటరత్నం గారు వాయిస్ క్లియర్ గా ఉందా? వాయిస్ క్లియర్ గా లేదు మేడం, ఒకసారి మళ్ళీ. రైట్, నిన్న జరిగిన కోస్గి ఘటనకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారు ప్రచార సభ నుంచి వెళ్లిపోయిన తర్వాత జరిగిన రాళ్ల దాడికి సంబంధించి, అంటే ప్రచార శైలి ఈ విధంగా ఉంటేనే జనాలు ఆదరిస్తారా? దేనికోసం ఈ ఫైటింగ్? రాజకీయాలలో ఎప్పుడు కూడా ఇది చిత్తశుద్ధి లేని రాజకీయాలు ఈ దేశంలో బాగా పెరిగిపోతున్నటువంటి క్రమంలో ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచనని గమనించలేనటువంటి పరిస్థితుల్లో ఆ రకమైన భావాలు ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ఈ దేశంలో, మనం అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన భారతదేశంలో ఈ రకమైనటువంటి వాటిని జీర్ణించుకోలేకపోవడం వల్లనే జరుగుతున్నటువంటి ఇది చిత్తశుద్ధితో వాళ్ళు చేస్తున్నటువంటి
అభిప్రాయాలు కాదు అనేది ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం అండి. అయితే వీళ్ళు ఇప్పుడు వీళ్ళు మేము వేసేది కరెక్టు అనేటువంటి భావన వాళ్ళలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ఈ భావన అది కరెక్టు అనే దాన్ని వాళ్ళు స్వీకరించేటువంటి పద్ధతిలో ఈ కార్యక్రమాలు నడిస్తే అప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో మనం ఏ రకమైనటువంటి ఈ దేశాన్ని ఏ రకంగా మనం పరిపాలించుకోవాలా, మన పరిపాలనా విధానంలో ప్రజల యొక్క సౌకర్యాన్ని, ప్రజల యొక్క సౌలభ్యాన్ని మనం గమనించాల్సినటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకు, ఈ రాజకీయ కార్యకర్తలకు, వీళ్ళందరికీ కూడా ఉన్నటువంటి అంశం అండి. దీన్ని ఆధిపత్య ధోరణిలో చూస్తే అది సరైనటువంటి విధానం కాదండి. అది రైట్. రామచంద్ర నాయక్ గారు, మీరేమంటారు ఈ దాడికి సంబంధించి? ఎందుకు అంటే ప్రత్యక్ష దాడులకి, భౌతిక దాడులకి దిగితే గానీ ప్రచారం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వదా? అంటే మేమేం చేస్తాం అనేది చెప్పకుండా బాహాబాహీకి దిగటం అనేది, అంటే మీరు ప్రజలకి ఒక సినిమాటిక్ అంటే జోకర్స్ లాగా అయిపోవట్లేదా? ప్రజలు నవ్వుకుంటున్నారు. చాలా దురదృష్టకరం మహాలక్ష్మి గారు. ప్రత్యక్ష దాడి అనేది చాలా దుర్మార్గమైంది, చాలా బాధాకరమైంది. నేను ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు. నేను ఏపీఆర్టీసీలో 1985లో డిగ్రీ చదువుతున్నప్పుడు మా గురువు చుక్కరామయ్య గారు వావిలాల గోపాలకృష్ణ గారికి మాకు యానివర్సరీ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా పిలిచారు. వారు చెప్పారు, 3600 రూపాయలతో ఒక కరపత్రం నామినేషన్ వేస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. ఆయన బట్టలు ఆయనే ఉతుకునేవాడు, ఆయనే వండుకొని తినేవాడండి. అటువంటి ఆదర్శప్రాయాలైన ఈ దేశంలో ఉన్న వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఓసారి కలకత్తాకు పోయి ఆ ముతక బట్టలతోనే పోతుంటే సిపిఎం పార్టీ ముఖ్యమంత్రి ఉన్న జ్యోతిబాస్ గారు ఇంటికి పిలిపించి ఆ చలికు బాధపడతారని చెప్పి కోటు సూట్ వేయించి అమెరికాకు పంపాడండి తానా సభలకు. అట్లాగే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నృపేన్ చక్రవర్తి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పుడు 2 సూట్ కేసుల నిండా పుస్తకాలు, 4 గణేష్ బిడి కట్టలు, 2 జతల బట్టలతోని ఆయన పదవి నుంచి దిగాడండి. అంటే కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలో కావచ్చు, భారతీయ జనతా పార్టీలో కావచ్చు, చాలా ఆదర్శప్రాయమైన నాయకులు వాళ్ళు సిద్ధాంతాన్ని ఏదైతే నమ్ముకున్నారో ఆ రకంగా ఈ దేశాన్ని నడిపించిన మహానుభావులు ఉన్నారు. మా రాజకీయ గురువు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు 3 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే చనిపోయేంత వరకు సొంత కారు లేదండి ధర్మభిక్షం గారికి. కానీ అట్లాంటి సమాజానికి పనిచేసిన మహానాయకులు ఏలిన ఈ దేశంలో డబ్బే ప్రధానంగా, రెచ్చగొట్టుడే ముఖ్యంగా, లేకపోతే ఉద్రేకపరిచి ఏదో రకంగా ఎన్నికల్లో గెలవాలని ఒక దుర్బుద్ధితో ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు శర్మ గారు చెప్పారు, పొలిటికల్ మేనేజ్మెంట్ ఒకటి, ఇప్పుడంతా పోల్ మేనేజ్మెంట్ కాడికి వచ్చిందండి రాజకీయాలు. మా సిద్ధాంతాలు మేము ఈ పని చేస్తాము, మాకు ఓటేయండి, మేము అధికారంలో వస్తే ఈ మంచి పనులు చేస్తామంటే దాన్ని అంగీకరించే పరిస్థితిలో ప్రజలు లేరు. ప్రజలు ఎంతసేపు ఈయన ఏమైనా పుణ్యానికి వేస్తున్నాడా మాకు ఓటు అని ప్రజలకు డబ్బులు ఇవ్వటం, వాళ్ళు ఓటు వేయించుకోవడం, ఓటేసిన తర్వాత నేను కోట్లు ఖర్చు పెట్టాను, నాకు ఏమైనా పుణ్యానికి వేసామని ఎవరైనా ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి పోతే కూడా మాట్లాడే స్థితులు లేని పరిస్థితులు ఈరోజు రాజకీయాలు వచ్చి ఉన్నాయి. కాబట్టి నేను దురదృష్టంగా చెప్పేది ఏంటంటే, నిన్న జరిగిన ఘటన, అంత పెద్ద ఒక పిసిసి అధ్యక్షుడు ఒక అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు రేపు ఏదైనా కారణం చేత ఈ రాష్ట్రంలో ఏలాల్సి వస్తే నేను ఆదర్శంగా తీసుకోవాలంటే మీరే రెచ్చగొట్టే గొడ్డలు తీసుకొని వస్తున్నారు, తరిమి కొట్టండి అని మాట్లాడితే ఇక కింద పనిచేసే యువకులు ఉద్రేకానికి లోనై అవతల పార్టీల మీద దాడి చేస్తే వాళ్ళ కాళ్ళు పోయినా, చేతులు పోయినా, ప్రాణాలు పోయినా ఆ కుటుంబాలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అది ఏ రాజకీయ పార్టీ చేసినా అది మంచిది కాదనేది మా అభిప్రాయం మేడం. రైట్ అండి. బుసబ్ శంకర్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి, ఏదైతే చెప్పండి. నిన్న కోల్కీలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే భారతదేశము ప్రజాస్వామ్య వ్యవస్థల్లో మన ప్రజాస్వామ్య దేశము, ప్రపంచంలోనే గొప్ప దేశము, పెద్ద దేశం. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఓటు ద్వారా అవకాశం ఇవ్వమన్నారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఆడంబరాలు, అడ్వర్టైజ్మెంట్లు, జనబలము, ధనబలము, దీనంతటిని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూలి చేసే విధంగా తయారవుతా ఉన్నారు. రేపు ఒక సామాన్య
సామాన్య లీడర్ గాని, సామాన్య కార్యకర్త గాని నాయకుడు కావాలంటే భయపడాల్సిన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇవాళ ఒక పిసిసి అధ్యక్షుడు, ఒక ముఖ్యమంత్రి కావాల్సి అనుకుంటున్న కలలు కంటున్న నాయకుడు ఈ విధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ప్రజలలో భయభ్రాంతులు చేసే ఏదైతే చర్చ జరుగుతా ఉన్నదో ఇది చాలా దురదృష్టకరం. ఏదైతే గతంలో చూసినాం మనం పక్క రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ పక్క రాష్ట్రంలో కానీ ఈ వాతావరణం ఉంటుండే. ఆ వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడే హడావిడి ఉంటది ఒక 15 రోజులు. తర్వాత అందరు కలిసి కట్టుగా ఎవరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పార్టీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. కానీ పక్క రాష్ట్ర వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. ఎందుకంటే మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉన్నది. ఆయన మొన్న ఒక డైలాగ్ కొట్టిండు, నేను మద్యము డబ్బులు పంచకుండా ఎన్నికల కోత మరి అధికార పార్టీ పోతుందా అని చెప్పేసి ఒక సవాల్ విసిరిండు. అటువంటి నాయకుడు ఇటువంటి భయాందోళన కార్యక్రమాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాము. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రాసిన మహనీయుడు, కేవలం ఓటు ద్వారానే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా వారి రాజ్యాంగం రాయడం జరిగింది. శాంతియుత వాతావరణంలో ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి ఆడంబరాలు లేకుండా కేవలం 4 గోడల మధ్య ఒక ఓటేసి ఒక నాయకుడి భవిష్యత్తును నిర్దేశించే రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిండ్రు. మరి వీరికి ఏమాత్రం గౌరవం ఉన్న బాబాసాహెబ్ గారి పైన గాని, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పైన గాని, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పైన గాని ఏమాత్రము అభిమానం ఉన్నా, గౌరవం ఉన్నా మరి ఇటువంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్. వెంకటేశ్వర శర్మ గారు, బుస్సాపు శంకర్ గారు అన్నట్టుగా భారతదేశం అనేది మనకి కంప్లీట్గా ప్రపంచ దేశాల్లో ఒక యూనిక్, అంటే సర్వమత సమ్మేళనం, సంప్రదాయాలు కానీ ప్రతిదీ అంటే అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి ఆదర్శంగా నిలిచి, అంటే పక్క దేశం వాళ్ళు కూడా మన సంప్రదాయాలు పాటించడం, మన పండగలు చేసుకోవడం, ఇలాంటివన్నీ ఇంత ఆదర్శంగా ఉన్నప్పుడు పొలిటికల్ విషయానికి వచ్చేప్పటికి మాత్రం ఎందుకు ఇంత చెత్త నింపుతున్నారు? ఇందులో ఎందుకు ఆదర్శంగా ఉండలేకపోతున్నాం? అంటే ఉన్నది భారత అసలు అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కానీ సరే, ఎవరైనా నొచ్చుకు ఉన్నా కానీ సరే నేనేమి ఇబ్బంది. ఎందుకొరకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం అనేటువంటిది అసలు భారతదేశం యొక్క ఆత్మను, భారతీయ సంస్కృతిని అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయాలను అర్థం చేసుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకపోవడం వల్లనే ఇలాంటి దుష్పరిణామాలు అనేటువంటి జరుగుతుంది. నిజంగా భారతదేశం యొక్క స్వతంత్రం వచ్చినటువంటి సందర్భం లోపల ఎన్నికలు ఈ రోజు కొత్త కాదు. 1950 నుంచి మనం ఎన్నికలకు పోతున్నాం. అప్పటి నుంచి కూడా ఇలాంటి దాడులు లేవు, నాయకుల మీద పరస్పర దాడులు లేవు, పరస్పరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి దూషణలు లేవు, ఇవన్నీ లేవు. అక్కడి నుంచి మనం ఇంకా ఉన్నతమైనటువంటి దశకు చేరుకునే బదులు కిందికి దిగజారుతున్నాయి. అంటే రాజకీయాలను దిగజార్చడం అనేటువంటిది ఎవరు చేస్తున్నారంటే రాజకీయ పార్టీలు, నాయకులు చేస్తున్నారు. మనం సమాజాన్ని గైడ్ చేసేటువంటి వాళ్ళం మనం చూసుకుంటాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇక్కడి దాకా వస్తే టంగుటూరి ప్రకాశం పంతులు కానీ, దామోదరం సంజీవయ్య కానీ, ఎలాంటి నాయకులు వచ్చేసింది. చాలా నిరాడంబర. అసలు భారతదేశాన్ని మీరు అన్నట్టు మేడం, భారతదేశం అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి దేశం లోపల అద్భుతమైనటువంటి రాజకీయాలు ఒక అద్భుతంగా ఉండాలి. మిగిలినటువంటి దేశాలన్నీ కూడా ఇటువైపు చూడాల్సిన ఏంటి జరుగుతుంది. ఇంత వైవిధ్యం ఉన్నటువంటి భారతీయ సమాజం లోపల ఇంత అద్భుతమైన రాజకీయాలని భారతీయ రాజకీయ పార్టీలు ఎట్లా నిర్వర్తిస్తున్నాయని చెప్పి మిగిలిన దేశాలన్నీ కూడా ఇక్కడ వచ్చి ఒక మార్గదర్శకంగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అక్కడి నుంచి ఆ దశ నుంచి మనం ఒకసారి నేర్చుకోవాలి. వీళ్ళందరూ ఫోటోలు పెట్టుకుంటారు, రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క అధినాయకత్వం, గతంలో ఉన్న నాయకుల యొక్క ఫోటోలు అన్నీ పెట్టుకుంటారు. కానీ వాళ్ళ యొక్క స్వభావాన్ని మాత్రం వీళ్ళు జీర్ణించుకోలేదు, ఫోటోల వరకే పరిమితమైంది.
ఎందుకంటే వాళ్ళ ఆ రాజకీయ నాయకులకు ఉన్నటువంటి హుందాతనం, వాళ్ళకు ఉన్నటువంటి ఓర్పు, సహనం, సమాజం పట్ల ప్రేమ, సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక అభిలాష, ఆ కోరికలు ఉన్నటువంటి సందర్భం లోపల ఇలాంటి అవలక్షణాలు అనేటువంటివి ఏర్పడవు రాజకీయ పార్టీలకు కానీ నాయకత్వాలకు కానీ రాజకీయ పార్టీల పరిస్థితి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందంటే నాయకత్వాలకు ప్రజాస్వామ్యం, నేను గతం పదే పదే నొక్కి చెప్తూ ఉన్నా, రాజకీయాలను అర్థం చేసుకోండి. రాజకీయాలంటే ఓట్లు, ఎన్నికలు, అధికారం మాత్రమే కాదు. రాజకీయాలు అనేటువంటి పవిత్రమైనటువంటి, రాజకీయాలు అనేటువంటి చాలా ఉన్నతమైనటువంటి. ఎందుకంటే సమాజం అనేటువంటిది వ్యవస్థ అనేది ఏర్పడిన సందర్భంలో వ్యక్తి యొక్క సమస్యలు కానీ సామాజిక సమస్యలను పరిష్కరించేటువంటివి రాజకీయాలు. రాజకీయాలంటే ఉత్త పచ్చి ఓటు, ఎన్నికలు, అధికారం, డబ్బు ఇవి కావు. రాజకీయాలంటే సామాజిక సమస్యలను పరిష్కరిస్తూ సమాజాన్ని ఉన్నతమైనటువంటి దశకు చేర్పేటువంటివి రాజకీయాలు. అవి రాజకీయాలు. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం. తర్వాత ఇంకోటి, రాజకీయాలు ఇప్పుడు ఎట్లా మారిపోయినామంటే క్రేజీ రంగంగా మారి, సేవా రంగం నుంచి మారిపోయి రాజకీయాలు ఇట్స్ క్రేజీ. అంటే డబ్బు అదిగా ఉంటే హంగు ఆర్భాటం వస్తుంది, 4 గన్మెన్లు వస్తుంది, వెహికల్ వస్తుంది, తర్వాత ఏదో ఉంటది. అంటే క్రేజీ రంగం కాదు రాజకీయాలు అనేటువంటిది. సేవా రంగం. రాజకీయాలు సమాజాన్ని నిర్దేశించేది. రేపు మీరు ఆదర్శవంతంగా ఉంటారు. ఈ ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులే రేపు ఇప్పుడున్నటువంటి యువతకు మీరు ఆదర్శం. ఈ ఆదర్శాన్ని తీసుకొని రేపు సమాజం ముందుకు పోతుంది, భారతీయ సమాజం ముందుకు పోతుంది. ఈ ఆదర్శాలను మీరు నెలకొల్పాల్సిన అవసరం. ఈ ఆదర్శాలు ఈ రోజున మీరు కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ నాయకులు ఎవరైతే ఉన్నారో, మీ పార్టీలను ఎస్టాబ్లిష్ చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, గతం లోపల ఈ భారతదేశాన్ని నడిపించినటువంటి నాయకులు చాలా గొప్ప గొప్ప నాయకులు. అంబేద్కర్ గారు అద్భుతమైనటువంటి ఉద్యమాలను చేసిందండి. ఎక్కడ దాడులు జరగలేదు. కాంగ్రెస్ పార్టీలు, మిగిలినటువంటి పార్టీలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నికల లోపల ఉన్నాయి. ఎక్కడ దాడులు చేసుకోలేదు, కింద జనాలు కొట్టుకోలేదు, వాళ్ళ నెత్తులు పగలలేదు, వాళ్ళు ఇబ్బందులకు పాలు గురిగాలేదు అనేక ఎన్నికలు. కానీ ఈ మధ్యన కాలం లోపల ఏం జరిగిపోయిందంటే రాజకీయాల లోపల విష సంస్కృతులు అనేటువంటి వచ్చేసి, ఈ విష సంస్కృతులను మనం పక్కకు పెట్టకపోతే సమాజం కూడా చైతన్యం కావాలి. ఒక పార్టీలే అన్నాం, మనం ఉన్నందుకొరకే రాజకీయ నాయకులు అట్లా చేస్తున్నారు, పార్టీలు అట్లా చేస్తున్నారు. సమాజం కూడా, ప్రజలు కూడా మారాల్సిన, ఓటర్లు మారాల్సిన అవసరం ఉంటుంది. దాడులను రెచ్చగొట్టేటువంటి విధానాలు వీళ్ళు నాయకులు ఎట్లయితారు, వీళ్ళు రేపు మనల్ని ఎక్కడి దాకా తీసుకొని పోతారు అనేటువంటిది సమాజం కూడా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ రాజకీయ పార్టీ నాయకులకు కానీ వాళ్ళకి అందరికి కూడా చెప్పాల్సింది ఏమంటే, మన భారతదేశం యొక్క రాజకీయాలంటే చాలా నిరాడంబరవుతుంది. ఎందుకంటే మనకు మోడల్గా తీసుకుంటే స్వాతంత్రోద్యమాన్ని తీసుకొని వచ్చిన మహాత్మా గాంధీ చేసింది కూడా రాజకీయమే. బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడం ఇవన్నీ రాజకీయాలే. అని నిరాడంబరంగా ఉన్నాయి. డ్రెస్సింగ్ అదంతా కూడా నిరాడంబర. భారతదేశపు రాజకీయాలు అనేటువంటి చాలా నిరాడంబరత్వమైనటువంటి, సేవారంగమైనటువంటిది, తర్వాత సహనము అనేటువంటిది ఉన్నటువంటిది భారతదేశం. అంటే రాజకీయాల లోపల సహనము అనేటువంటిది వచ్చినప్పుడు, హుందాతనం అనేటువంటిది వచ్చినప్పుడు, రాజకీయ నాయకుల లోపల ఒక సేవా దృక్పథం అనేటువంటిది వచ్చినప్పుడు ఇలాంటి దుష్పరిణామాలు అనేటువంటి బయటికి వెళ్ళిపోతాయి. సమాజం కూడా చైతన్యం కావాల్సినటువంటి రైట్ శర్మ గారు. వెంకటరత్నం గారు, మాత్రమే ఇలాంటి ఉద్రిక్తతలకు నాయకులు మస్తుగా చెప్తుంటారు మనం ఎందుకు కొట్టుకోవాలి అని. జనాలు వచ్చినాడు, నాయకులు ఏం రెచ్చగొట్టలేదు. అంటే సమాజం కూడా నువ్వు మస్తుగా మాట్లాడతావు, పోతావు, నీది నీకుంటావు, మేమెందుకు కొట్టుకుంటాం, కింద మేము వేయాల్సింది ఓటు. కొట్టుకుంటే ఎన్నికల లోపల గెలవాలి. సెల్ఫ్ అవేర్నెస్ అనేది ప్రజల్లో కూడా రావాలంటారు. సమాజానికి అర్థమైనప్పుడు ఇలాంటి రకమైనటువంటి ఉద్రిక్తలకు, తాడులకు చోటు ఉంది. రైట్ అండి. వెంకటరత్నం గారు, ఇంతకు ముందు మనకి రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టు 60-50 ఏళ్ల కిందటి రాజకీయాలు మనం చూడగలుగుతామంటారా? అంటే కంప్లీట్గా మారిపోయింది. అంత సింప్లిసిటీ, ఒక సీఎం అయ్యుండి అంత సింప్లిసిటీ మెయింటైన్ చేసినట్టుగా ఇప్పుడు అసలు కార్పొరేటర్ ఎలక్షన్స్ అంటేనే లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు నాకు తెలిసి కోట్లు దాటిపోయింది. ఇంకా అంటే అందరూ నామినేషన్ వేయకముందే కోట్లు దాటిపోయినాయి ఆల్మోస్ట్. సో అలాంటి రాజకీయాలు చూడగలుగుతామంటారా? అంటే ప్రధానంగా దాడులకి సంబంధించి అప్పటికప్పుడు జరిగిన ఒక ఘర్షణో ఘటనో మాత్రమే కారణం కాదు, ముందు ముందు జరుగుతున్న, అంటే ఇంతకు ముందు జరిగిన కొన్ని పాత విషయాల్ని కూడా ఇదిలో పెట్టుకుని కార్యకర్తలు ఇలాంటి దాడులకు దిగుతున్నారా? అలాంటివి దిగుతూ ఉన్నప్పుడు ఎందుకు మీరు ముందుండి నడిపించే నాయకులు ఆపలేకపోతున్నారు పార్టీ? రైట్. వెంకటరత్న గారి కాల్లో ఇదేనట్టుందండి. రామచంద్ర నాయక్ గారు,
మహాలక్ష్మి గారు. మీరు అన్నట్టుగా పాత రాజకీయాలు మళ్ళీ మనం చూడగలుగుతాం అంటారా? అసలు ఆ ఛాన్స్ ఉందా? ఛాన్స్ దాదాపుగా కనబడట్లేదు మహాలక్ష్మి గారు. కాకపోతే ఆ ఛాన్స్ కోసం ఎదురు చూసినప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకప్పుడు కొన్ని సామాజిక వర్గాలకు, చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఓటు ఉండేది. మహిళలకు గాని, దళితులకు గాని, పేదలకు ఓటు హక్కు ఉండకపోయేది. బుల్లెట్ కంటే పవర్ఫుల్ అయింది బ్యాలెట్ అని చెప్పి నమ్మి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఒక బలమైన ఓటు హక్కును మనకిచ్చాడు. ఆ ఓటు హక్కు ద్వారా ఎవరినైనా దింపవచ్చు, ఎవరైనా ఎక్కించవచ్చని ఒక మంచి సూత్రం. స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టడం కోసం శర్మ గారు చెప్పినట్టుగా ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాడు మహాత్మా గాంధీ గారు. దానికి కారణం ఏంటంటే ఆ చెంపతోనే అక్కడ ఘర్షణ ఆగిపోవాలి తప్ప తిరిగి దెబ్బ కొడితే ఘర్షణ అవుతుంది, శాంతి భంగం కలుగుతుందనే కదా గాంధీ గారు ఆ సూత్రాన్ని ఎన్నుకున్నారు. 14 ఏళ్లు తెలంగాణ ఉద్యమం జరిగితే ఇక్కడ ఉండే ఆంధ్ర వాళ్ళని దెబ్బలు కొట్టి ఎలగొడతారు, వాళ్ళ బండ్లు తగలబెడతారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారని చాలా మంది ఆ ప్లాన్ వేశారు. కానీ ఒక్క చుక్క నెత్తురు కారకుండా తెలంగాణ రాష్ట్రానికి గాంధేయ మార్గంలో కేసీఆర్ గారు కూడా అదే పద్ధతిని అనుసరించడం వల్లనే 14 ఏళ్ల తర్వాత తెలంగాణ సాధించుకోవడం జరిగింది. అందుకని ఏ రాజకీయ పార్టీనా కావచ్చు, నేను చెప్తున్న మహాలక్ష్మి గారు, అలా శంకర్ గారు కావచ్చు, వెంకటరత్నం గారు కావచ్చు, నాలాంటి సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు రాజకీయాల మీద మంచి అభిప్రాయం ఉండి సేవా దృక్పథంతో ఎలాంటి ఆస్తులు లేకుండా నిత్యం ప్రజల్లో 24 గంటలు పనిచేద్దామని ఆలోచించి విద్యావంతులుగా ఉండి కూడా ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకొని మేము రాజకీయాల్లో వచ్చినాం. ఇవాళ ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయాలంటే నీ దగ్గర ఎన్ని వందల కోట్లు ఉన్నాయని అడిగే పరిస్థితి వచ్చిన రోజులు ఇవి. ఎవరైనా పేదవాడు పోటీ చేస్తుంటే పైసలు ఎందుకు వచ్చినామని చెప్పి ఆ కార్యకర్తలు ఎదురు నుంచి అడిగే పరిస్థితి వాళ్ళు వచ్చింది. శర్మ గారు చెప్పినట్టుగా కేవలం డబ్బు రాజకీయాలతో ముడిపడి రాజకీయ పార్టీలో నెలకొల్పున్నది. దయచేసి తెలంగాణ మొదటి ఎన్నికల్లో చాలా మంది పేదవాళ్ళు కూడా, విద్యార్థి నాయకులు కూడా లక్షలు వేలు లేకున్నా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ క్రమంగా నా అనుభవంలో చెప్తున్న మహాలక్ష్మి గారు, ఎప్పుడైతే తటస్థులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు బీఫామ్ ఇచ్చినాడు, డబ్బులు లేని వాళ్ళు అనేక మంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయ్యారు. 95 తర్వాత మీరు ఒకసారి నిశ్చితంగా పరిశీలించండి, శర్మ గారికి కూడా తెలుస్తుంది. అట్లా పేదలకు కానీ డబ్బున్న వాడైతేనే రాజకీయాలు పనికి వస్తారని ఒక పద్ధతి, ఒక కార్పొరేటర్, ఒక ఎమ్మెల్యే శర్మ గారు చెప్పినట్టుగా 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన నర్రాఘవరెడ్డి గారికి గన్మెన్ లేడండి. కానీ ఈ గన్మెన్ల సంస్కృతి ఎప్పుడైతే వచ్చిందో దాని ద్వారా ఒక ఫార్చునర్ కారు వెనక 4-5 బండ్లు ఉంటే ఎన్ని కబ్జాలైనా చేసుకోవచ్చు, ఎవరైనా బెదిరించవచ్చు, డబ్బు సంపాదించుకొచ్చిన ఒక సంస్కృతి ఆ రోజు నుంచే ముడిపడ్డది. అందుకని ఆ విష సంస్కృతి, ఆ డబ్బు సంస్కృతి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి చెప్పే మాటలు, అటువంటి అధినాయకత్వంలో మార్పు రానంత వరకు ప్రజలేముందండి, అమాయకులు డబ్బులు ఇస్తారు, ఓటేస్తారు, తింటారు, తాగుతారు, ఓటేస్తారు, తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ రాజకీయ పార్టీలలోనే ఈ విధానంలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. రైట్ అండి. వెంకటరత్నం గారు వినిపిస్తోందా అండి? వినిపిస్తుంది మేడం. రైట్, చెప్పండి. ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన అనేది యావత్ ప్రజలు కూడా దాన్ని జీర్ణించుకోలేనటువంటి సమస్య. కానీ ఇలాంటి ఘటనలు ఒక్క రేవంత్ రెడ్డి గారి ద్వారానే జరగటం ఇది మొదటిది కాదు, చివరిది కాదు మేడం. చెప్పండి. వినిపిస్తోందండి. ఇది మొదటిది కాదు, చివరిది కాదు మేడం. అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులే గతి తప్పి మాట్లాడుతున్నటువంటి తరుణంలో ప్రజలు ఇప్పుడు అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి రాజ్యాంగం, అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు, ఇది ఏ చట్టబద్ధంగా ఎన్నికైనటువంటి ఏ నాయకుడు కూడా చిత్తశుద్ధితో అమలు చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు కొరబడినది. ఎప్పుడైతే రాజకీయ నాయకులు ఈ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ రాజ్యాంగానికి బద్దులై పనిచేస్తారో అప్పుడే సమాజం ఒక మంచి సంకేతాన్ని ఇవ్వగలరు. ఇప్పుడు ఈ చట్టసభలకు ఎన్నికైనటువంటి వాళ్ళు తప్పుడు అపడబెట్లు పెట్టి ఇవన్నీ చేసి రకరకాలుగా రాజ్యాధికారం కోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పుడు ఇంకా సమాజంలో ఉన్న ప్రజలకు రక్షణ ఎక్కడిది?
అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే ఈ రకంగా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ యొక్క పరిస్థితి ఏమిటండి? ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కూడా కేసులో ఇరుక్కునేటువంటి పరిస్థితి వచ్చిందంటే, అలాంటి పార్టీ ఇది అధికారంలో ఉండి ఇవాళ ప్రజలకు నీతులు చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు చేసుడు రేపు ముఖ్యమంత్రి అవుతుండు అవుతా అవే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పనులు చేయకూడదు, ఇట్లా రెచ్చగొట్టడం అనేది కాదు. ఒక రేవంత్ రెడ్డి గారే కాదండి, అన్ని రాజకీయ పార్టీలు కూడా గుతపున్నోడిదే గుర్రం, డబ్బున్నోడిదే రాజ్యం అనే సూత్రాన్ని ప్రవేశపెట్టి ప్రజలని భయభ్రాంతులను చేసే రాజ్యాధికారానికి వచ్చేటువంటి ఈ క్రమంలో అంటే దీనికి ఇంకా అంతం ఏముండదా అండి? మృగ్యమైపోతున్నాయి. అంటే దీనికి అంతం ఏముండదా? అంటే ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా, ఎప్పుడు ప్రచారం జరిగినా ఇలా మధ్యలో ఉన్న కార్యకర్తలు ఇలా బలవ్వాల్సిందే అంటారా? అంటే రేవంత్ రెడ్డి గారి హయాంలో జరగడం మొదటి తుది కాకపోయినా కూడా కంట్రోల్ చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారు? మీరన్నట్టుగా మనం కాలానుగుణంగా బట్టలు వేసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క కాలానికి తగ్గట్టుగా మనమే మారుతూ ఉంటాం. ఆ టైంలో రాసిన రాజ్యాంగం ప్రస్తుత పరిస్థితులకి కూడా ఇదే వర్తిస్తుందా? ఇది చట్టానికి ఎప్పుడు కూడా ఇది చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలే తప్ప చట్టబద్ధమైనవి కావండి. ఏదైనా చట్టాన్ని మనం గౌరవించే ప్రతి వాళ్ళు, చట్టాన్ని ఇది చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా, అంబేద్కర్ ఆనాడు రాసిన రాజ్యాంగం ఇప్పటి వరకు కూడా ప్రపంచ దేశాల్లో బలంగా ఉన్నది అంటే ఒక నీతి కలిగినది, ఒక బలమైనటువంటి రాజ్యాంగం. కాబట్టి కార్యకర్తలు అనే వాళ్ళు ప్రతి పార్టీలో లీడర్లు చేసేటువంటి తప్పుడు నిర్ణయాలకు కార్యకర్తలు బలవుతారు, తప్పనిసరి బలవుతున్నారు. సమాజంలో అలాంటి సంకేతం కాదండి, ఇది ప్రతి పార్టీ చేస్తున్నటువంటి, ఇది ప్రతి పార్టీలో జరుగుతున్నటువంటి దౌర్జన్యం. ఇది రేవంత్ రెడ్డి గారి సభలో జరిగినా, ఇంకెవరి సభలో జరిగినా కూడా ఇది చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాన్ని మనం దాన్ని సవరించుకునేటువంటి బాటలో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అంశం అండి. ఇది ఈ రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశంలో చట్టాన్ని గౌరవించి ఎప్పుడైతే నాయకులు ముందుకు కొనసాగుతారో వాళ్ళ బాటలో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ మనుషులు, వాళ్ళ ప్రజలు నడిచే విధంగా రాజ్యాంగానికి కట్టుబడి ఈ ఎన్నికలని ముందుకు తీసుకుపోయే క్రమాన్ని మనం రూపొందించుకుంటే ప్రశాంత వాతావరణంలో మనం ఎన్నికలని మనం అధిగమించగలమండి. లేకుంటే ఈ అవాంతరాలు వచ్చినప్పుడు ఈ దౌర్జన్యాలు ఎక్కువైపోయి ఈ రిగ్గింగులు చేసుకొని అధికారమే జయంగా పోయేటువంటి పరిణామాలు ఎన్నో చూసాము, యుగ ముందు కూడా చూస్తాం. చట్టబద్ధంగా దీనికి పోలీసు యంత్రాంగం కూడా లోబడి పనిచేసే పరిస్థితిలో లేదు, ఎలక్షన్ కమిషన్ కూడా ఆ పరిస్థితిలో లేదు. ఇంతకు ముందు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా చట్టానికి లోబడి చేసిన విధంగా చిత్తశుద్ధితో చేయట్లేదు. పోలీసు డిపార్ట్మెంట్, ఎన్నికల కమిషన్ అనేది చిత్తశుద్ధిగా పనిచేసినప్పుడే నీతివంతమైన రాజకీయాలు ప్రజలకు అందించగలిగేటువంటి పరిస్థితి వస్తుందండి. అప్పుడే రాజకీయ పార్టీలు తలవంచి పనిచేస్తాయండి. రైట్. వెంకటరత్నం గారు, బుసాబు శంకర్ గారు, అయోధ్యలో అతిపెద్ద రామ మందిరం నిర్మిస్తోంది బీజేపీ హయాంలో, రామరాజ్యాన్ని తీసుకొస్తామని చెప్తోంది. మరి ప్రస్తుతం ఉన్న ఇక్కడ లంకా దహనం జరిగినట్టుగానే జరుగుతోంది తెలంగాణలో అంతా కూడా. మరి రాముడు వస్తాడా, లేకపోతే ఏంటి, రామరాజ్యాన్ని స్థాపించే దిశగా బీజేపీ అయినా ఇది చేస్తుందా? ఇప్పుడు మనకి వెంకటరత్నం గారు చెప్పినట్టు, రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టుగా ఇది మేము మొదలు పెట్టింది కాదు. సరే, మొదలు ఎక్కడైనా కూడా దాన్ని ఆపే ప్రయత్నం, ఒక్క స్టెప్, ఏదైనా ఒక్క అడుగుతోటే ముందుకు వెళ్తుంది. ప్రజల్ని, కార్యకర్తల్ని ఏది జరిగినా మేము వస్తాము, మీకు ఫలానా చేస్తాము, మీరు రెచ్చిపోకండి అని చెప్పేది మానేసి ముందే మీరు ప్రజల్ని రెచ్చగొట్టి ఉసిగొల్పుతూ ఉంటే, అంటే వాళ్ళు మీకు ఒక ప్రొటెక్షన్ లాగా తయారవుతున్నారు. ఓకే, మంచి విషయమే అభిమానంతో. బట్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు వాళ్ళకి న్యాయం జరుగుతోంది? ఎంతమంది అందులో దెబ్బలు తిని ప్రాణాలు పోగొట్టుకుని కనీసం తర్వాత ఆ కుటుంబాలకైనా న్యాయం జరుగుతోంది? మేడం, ఇప్పుడు ఒక యువత ఆలోచిస్తున్నది. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రెసిడెంట్లు ఒక భయాందోళన వాతావరణం తీసుకొస్తా ఉన్నారు. ఫోన్లలో బెదిరింపులు చేస్తా ఉన్నారు. ఒక పక్క అధికార పార్టీ, మరో పక్క ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఇట్లా రోడ్డు పైకి వచ్చి వాళ్ళు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఈ రెండు పార్టీలను కూడా గమనిస్తా ఉన్నది. ఇలా భారతీయ జనతా పార్టీ దేశం కొరకు, ధర్మం కొరకు అని చెప్పేసి ముందుకెళ్తా ఉన్నది. మీరు అన్నట్టు
అయోధ్యలో రామ మందిరం పూర్తయింది. మరి అదే విధంగా కాశీ విశ్వనాథుడి మందిరాన్ని కూడా మరి మంచి డెవలప్ చేయడం జరిగింది. ఈ యొక్క యువత, తెలంగాణ యువతే కాదు యావత్ భారతదేశ యువత సన్మార్గంలో నడవాలనే ఉద్దేశంతో మరి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అదే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు, ఎవరు బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. నిన్నటి వరకు ఒక సంస్కృతి ఉండే, ఎవరైతే అధికార పార్టీకి వినకుండా ఉంటే వాళ్ళు, ఎవరైతే అధికార పార్టీని ప్రశ్నిస్తే వాళ్ళు పిలిచి కేసులు పెట్టుడు, బెదిరింపులకు పాల్పడే ఒక వాతావరణం ఉండే. మరి ఇవాళ రేవంత్ రెడ్డి ఇంకొక అడుగు ముందుకేసి బాహాటంగా బాహాబాయిగా రోడ్ పైకి వచ్చి మరి కొట్లాటలు చేస్తా ఉన్నారు. కొద్దిమంది మేధావులు గాని విద్యావంతులు గాని రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క తిట్ల పురాణం గాని, ఈ దెబ్బలాటలు గాని, ఈ ఫ్యాక్షనిజం గాని ఇవన్నీ మేము తట్టుకోలేమని చెప్పేసి మరి ఏదైతే చైతన్యవంతులు విద్యావంతులు అందరు కూడా పక్కకు తప్పుకునే వాతావరణం ఏర్పడింది. ఏది ఏమైనా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఈ యొక్క బెదిరింపులు చేసే వాళ్ళు గాని, ఈ గొడవలు చేసే వాళ్ళకు గాని వీళ్ళని ఖచ్చితంగా పక్కకు పెడతారు. యువత ఆలోచిస్తా ఉన్నది. ఇవాళ ఎవరు డిసిప్లిన్ గా ఉన్నారు, ఎవరు సన్మార్గంలో నడుస్తా ఉన్నారు, మరి ఎవరికి నైతిక విలువలు ఉన్నాయనేది కూడా గమనిస్తా ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే మేము ఏమన్నా చేయగలుగుతాం, ఎవరినైనా బెదిరియగలుగుతాం, ఏమన్నా చేయగలుగుతాం అనే ఒక అధికార అహంకారంతో విర్రవీగుతా ఉన్నారు. అధికారం అనేది ఎవ్వరికి శాశ్వతం కాదు. ఒకరికి 2 సార్లు అవకాశం రావచ్చు, ఒక్కసారి రావచ్చు, ఒక్కసారి 3 సార్లు కూడా రావచ్చు. అంతేగాని నీకు అవకాశం వచ్చినప్పుడు చేతనైతే మంచి పని చేయు, నీ కాకపోతే ఊరుకోగాని బెదిరింపులకు పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. కేసులు పెట్టడము, పోలీసుల ద్వారా బెదిరింపులు చేయడం అనేది మంచి వాతావరణం కాదు. ఇది ఆరోగ్యకరమైన వాతావరణం అసలే కాదని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాము. మరి ఏది ఏమైనప్పటికీ మరి ఏదైతే నిన్న కోస్గిలో జరిగిన సంఘటన యావత్ దేశం తలదించుకునే విధంగా మరి ఒక పిసిసి అధ్యక్షుడు ఆ విధంగా చేయడం అనేది సరైన పద్ధతి కాదు. మరి ఎవరన్నా కార్యకర్తలు చేస్తే ఆయన సర్ది చెప్పాల్సింది పోయి మరి ఆయననే ఆ విధంగా తయారైతే రేపు ఏమవుతుంది? యథా రాజా తదా ప్రజ. రాజు ఎట్లుంటే ప్రజలు అట్లుంటారు. మరి రాజే ఆ విధంగా తయారైతే ప్రజలు ఇంకా అంతకంటే ఒక అడుగు ముందుకేస్తారు కదా. మరి ఈ ఫ్యాక్షనిజం రావాలనుకుంటున్నాడా ఈయన? ఇక్కడ కూడా మరి గతంలో ఒక మన తెలంగాణలో నక్సల్ సమస్య ఉండేది. మరి అరే నాయన నక్సల్ సమస్య కరెక్ట్ కాదు, ఈ మీరు ప్రజాస్వామ్యం, మన ప్రజాస్వామ్య దేశము, మనం ప్రజాస్వామ్యం ద్వారా ఏదన్నా మార్పు రావాలన్నప్పుడు పెద్ద ఏదైతే నక్సలైట్ నాయకులు ప్రభుత్వానికి లొంగిపోయి ప్రజాస్వామ్యబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా ముందుకోయిన సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి అంత పెద్ద మహనీయుడు రాసిన రాజ్యాంగాన్ని మార్చే విధంగా వీళ్ళు మళ్ళీ ఫ్యాక్షనిజం అని, గుండాయిజం అని, కొట్లాటలని, మరి ఈ విధంగా అయితే యువత ఏ విధంగా కావాలా, యువత భవిష్యత్ ఏం కావాలని చెప్పేసి కోరుతూ మరి ఈ భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఇటువంటి పార్టీల గుణపాఠం చెప్పాలని, మరి దేశం కొరకు, ధర్మం కొరకు ఒక క్రమశిక్షణ గల పార్టీ భారతీయ జనతా పార్టీకి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉంది. రైట్. బుసాబు శంకర్ గారు, వెంకటేశ్వర శర్మ గారు, ఫైనల్ గా చెప్పండి. ఇంతకు ముందు నిజంగానంటే అంబేద్కర్ రాజ్యాంగానికి సంబంధించి అన్ని పార్టీలు బాగానే చెప్తూ ఉంటాయి. అంటే ఏదైనా విషయం చెప్పేంత వరకు బాగానే ఉంటుంది, కానీ చేతల్లోకి వచ్చే వరకు ఎంతవరకు అమలవుతున్నాయి అనేది మనకి సుస్పష్టంగా తెలిసిపోతుంది. ఒక ట్రాన్స్పరెంట్ రాజకీయాలు అనేవి కనిపించడం చాలా అరుదైపోయినాయి ప్రస్తుతం ఉన్న రాజకీయాలు. అంటే నిజంగానే ఆనాడు దళితులపై జరిగిన దాడికి సంబంధించి పుట్టుకొచ్చిన రాజ్యాంగం ఈరోజు అలాంటి సిచ్యువేషన్స్ లేవు.
కులమతాలకు అతీతంగా అసలు ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైన పదవులు అధిరోహిస్తున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దళితులు అని మాట కాకుండా ఉన్నతమైన వర్గాల్లో కూడా కడుపేదరికాన్ని అనుభవిస్తున్న వారు ఉన్నారు. సో ఆనాటి రాజ్యాంగం ఇప్పుడు ఎంతవరకు వర్తిస్తుంది అండ్ ఆ దాడుల్ని యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మళ్ళీ ఇందులో ఈ పొలిటికల్లో రిపీట్ చేస్తున్నారా? మ్యూట్లో ఉంది వెంకటేశ్వర శర్మ గారు మీ వాయిస్. మీరన్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టమైనటువంటి కొటేషన్. ఒక కులం మతం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించాలి. చాలా స్పష్టంగా ఉంది. మీరు చెప్పిన దాంట్లోనే ఉంది. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసింది, కానీ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి వ్యక్తులు ఎవరు? అసలు ఆ రాజ్యాంగాన్ని నడిపించాల్సినటువంటి వాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలే కదా. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, రాచరికంగా. ప్రజాస్వామ్యం లోపల ఆ రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఆ విలువలను సమాజానికి ఆ విలువలను అందించి ఆ విలువల ప్రకారంగా విలువల పునాదుల మీద సమాజాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలది, రాజకీయ అధినాయకత్వాలు. అందుకొరకు రాజ్యాంగం బాగానే ఉంది, కానీ అమలు చేయాల్సినటువంటి వీళ్ళే కదా, చేయాల్సింది వీళ్ళే కదా. అంటే రాజ్యాంగం అంటే ఒక పుస్తకం, మనకు పుస్తకంగానే కనపడుతుంది, కానీ దాని అమలు అనేటువంటిది మాత్రం వీళ్ళు మనుషులు చేయాల్సింది. ఆ మనుషుల లోపల ఎవరు చేయాలి అంటే దాన్ని అమలు చేయాల్సినటువంటి రాజకీయ పార్టీలు. ఎందుకంటే అవి అధికారంలో వస్తాయి. రాజకీయ పార్టీలు అనేటువంటివి మనం పార్టీలుగానే మాత్రమే చూడొద్దు. అవి సమాజాన్ని నిర్మించేటువంటి, సమాజం యొక్క దార్శనికత, బాధ్యత, కర్తవ్యం రాజకీయ పార్టీల యొక్క భుజాల మీద. రాజకీయ పార్టీలు అంటే ఓ జెండా కాదు, మీరు వేసుకున్నటువంటి కండువాలు కాదు, మీకున్నటువంటి డబ్బు కాదు, మీకున్న అధికారం కాదు. సమాజాన్ని నిర్దేశం చేసేటువంటి ఒక బాధ్యత, ఒక చారిత్రాత్మకమైనటువంటి కర్తవ్యం రాజకీయ పార్టీల యొక్క భుజాల స్కంధాల పైన ఉన్నవి రాజకీయ పార్టీ. మనం ఆ కోణం లోపల అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీలు అంటే కొంతమంది వ్యక్తులు కలిసి పెట్టి ఓ రంగును, జెండాను, ఒక సింబల్ను పెట్టుకోవడం కాదు. సమాజాన్ని మార్గదర్శకంగా నడిపించేటువంటి ఒక కర్తవ్యాన్ని భుజాల మీద వేసుకున్నటువంటి రాజకీయ పార్టీలని ఎప్పుడైతే సమాజం భావిస్తుందో, రాజకీయ పార్టీ భావిస్తుందో, రాజకీయ అధినాయకత్వం ఆ రకమైనటువంటి లక్షణాలను అవి పొందిపుచ్చుకుంటాయో, అప్పుడు సమాజం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి, ఒక అభివృద్ధికరమైనటువంటి, అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజం అనేటువంటిది అది నిర్మితమైంది. ఇంకా సమాజం లోపల కొన్ని అవలక్షణాలు కూడా ఇంజెక్ట్ అయిపోయాయి. ఎట్లయిపోయినాయంటే దౌర్జన్యం హీరోయిజం అయింది. మన సినిమాల లోపల కూడా చూస్తాం, దౌర్జన్యం చేసిన వాడిని చూస్తే సీటీలు వేస్తాం, వాడు మనకి ఇష్టమైపోతున్నాడు. సేమ్ రాజకీయాల లోపల ఇవన్నీ. అంటే సమాజం యొక్క ప్రభావం రాజకీయాల లోపల ఉంది, రాజకీయాల యొక్క ప్రభావం సమాజం. రాజకీయాల లోపల అసలు మంచి ఉండి సమాజానికి ప్రేమ, సమాజం పట్ల ప్రేమ ఉండి సమాజానికి సేవ చేయాలని అనుకుంటే వ్యక్తి డబ్బు లేకుండా మామూలుగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఎవరు యాక్సెప్ట్ చేస్తలేదు. పార్టీలు యాక్సెప్ట్ చేయకపోవడం అనేటువంటిది ఒక సరే వాటుకున్న లక్షణం. ఎందుకంటే ఎన్నికలకు నిలబడాలంటే డబ్బులు కావాలి కాబట్టి ఈయన పెట్టుకోగలుగుతాడా, ఖర్చు పెట్టుకోగలుగుతాడా లేదా అనేట్టు రాజకీయ పార్టీల యొక్క అధినాయకత్వం చూస్తాడు. కానీ సమాజం కూడా చూస్తుంది. ఈయన ఏం పనికొస్తాడు, ఈయన దగ్గర ఏముంది, ఏం పెడతాడు అనే దశకు సమాజం చేరుకున్నది. అంటే రాజకీయాల లోపల నీవు సేవ చేయడానికి డబ్బు అవసరమా? సమాజం పట్ల ప్రేమ ఉండి సమాజానికి నేను సేవ చేయాలనేటువంటి లక్షణం ఉండాలి, కానీ డబ్బు ఎక్కడ అవసరం. కానీ సమాజం ఎట్లా చూస్తుంది, వీటి దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఈయనేం పనికొస్తారు రాజకీయాలకు, ఈయనే నిలబడతాడు ఎన్నికల లోపల. అసలు ఎన్నికల లోపల నిలబడడానికి అర్హతలు ఏంటివి అనేటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే రాజకీయాలు. నిలబడడానికి అర్హత ఏంటిది అనేది. అంటే సమాజం లోపల చాలా అవలక్షణాలు ఇంజెక్ట్ అయినాయి. ఈ ఇంజెక్ట్ అయినటువంటి అవలక్షణాలన్నీ కూడా సమాజాన్ని పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమాజం లోపల ఇంజెక్ట్ అయినటువంటి అవలక్షణాలను పోగొట్టాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీల మీద కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజున మీరు అధికారం లోపలికి ఉండొచ్చు, రేపు ఇంకోరు వస్తుంటారు. ఈ రోజున దాడులు చేపించేటువంటి వాళ్ళు దాడులకు కూడా గురి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఇది మంచి సంస్కృతి కాదు. అందుకొరకు ఇవన్నీ కూడా మనం ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికలు అనేటువంటిది ఒక క్రీడలాగా రాజకీయ పార్టీలన్నీ కూడా అధికారం ఉంటేనే ప్రజలకు సేవ చేస్తామనేటువంటి భావం నుంచి పక్కకు రావాల్సిన అవసరం ఉంది. అధికారం లేకున్నా ప్రజాక్షేత్రం లోపల ఉండి ప్రజల సమస్యల కొరకు, ప్రజాస్వామ్యం కాబట్టి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వాన్ని వంచి ప్రజల కొరకు పనిచేసేటువంటి అవకాశం ప్రతిపక్షం లోపల ఉన్నా ఉంటది, ప్రజల లోపల ఉంటే చాలు. అంత మాత్రమే జరగదు. ఎందుకంటే గతంలో ఓడిపోయినటువంటి మహామహులు ఓడిపోయారు, అంత మాత్రం చేత వాళ్ళు క్షేత్రాన్ని వదిలిపెట్టి పారిపోలేదు, ప్రజల లోపల ఉన్నారు.
ఈ రకమైనటువంటి అధికారం ఉంటేనే మనం సేవ చేస్తాం, అధికారం లేకపోతే నాకు సంబంధించిన రంగం కాదు అనేటువంటి వాళ్ళు రాజకీయ అభ్యర్థులుగా అనర్హులు అనేటువంటి నా భావం. రైట్ శర్మ అధికారం గారు. ఉంటేనే ఉండకపోతే రైట్. ప్రజల లోపల ఉంటా, ప్రజల సంక్షేమం కొరకు చేస్తా, నేను ప్రజల లోపల ఉంటా, ప్రజల కొరకు పాల్పడతా. అధికారం వస్తే మంచిదే, అధికారం రాకున్నా కానీ మంచిదే అని అనుకున్నటువంటి భావన ఎప్పుడైతే రాజకీయ అభ్యర్థుల లోపల వస్తుందో, రాజకీయ పార్టీల లోపల వస్తుందో, సమాజం ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజం నిర్మితమైంది, ఒక ప్రజాస్వామికమైనటువంటి దిశగా అది ముందు అడుగులు వేస్తుంది. రైట్ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నడిపించాల్సిన అవసరం ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకటరత్నం గారు, అదేవిధంగా వెంకటేశ్వర శర్మ గారు, బుస్సాపు శంకర్ గారు, రామచంద్ర నాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మార్నింగ్ అనాలిసిస్ లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. మొత్తానికి రాజకీయ పార్టీలు ఎలా ప్రవర్తిస్తున్నాయో దానికి అనుగుణంగా అభిమానం పేరుతో ప్రజలు అలాగే ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ నుంచి వచ్చిన స్పందనని ఆధారంగా చేసుకుని తమ హీరోయిజాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు పార్టీ నేతలైతేనేమి, కార్యకర్తలైతేనేమి. మరి దీనికి ఎప్పుడు స్వస్తి పలుకుతుంది అనేది చూడాలి. మరి ఒక నిజమైన ప్రజాస్వామిక రాజ్యం ఎప్పుడు ఏర్పడుతుంది? ఎలక్షన్ల టైంలో చూపించే ఈ హీరోయిజం మరి పాలన టైంలో కూడా చూపిస్తారో లేదో చూడాలి. మరి ఎవరు అధికారంలోకి వచ్చినా. రైట్, ఇది ఇవాల్టి మార్నింగ్ అనాలిసిస్. Stay tuned to Raj News.